మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే పఠాన్ గారు, బాగున్నారా? పఠాన్ ఖాదర్ ఖాన్ గారు, మీ 2 దశాబ్దాల రాజకీయ జీవితంలో నేను కొన్ని స్టడీ చేశాను. ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. నా క్వశ్చన్స్ సూటిగా కొన్ని ఇబ్బందికరంగా కూడా ఉంటాయి. వీటికి మీరు నిజాయితీగా సమాధానం చెప్తాము అంటే స్టూడియోలోకి వెళ్ళి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. మీరు సమాధానాలు చెప్పేందుకు మీరు సిద్ధమా? ఎస్ సార్. ఖాన్ అంటే ఒక నిజాయితీపరుడు, ఖాన్ అంటే మాట మీద ఉండే వ్యక్తి. మీరు ఏం అడిగినా దానికి ఖచ్చితమైన సమాధానం ఇస్తా. దొంగతిరుగుడు ఏముండదు. తప్పకుండా మీరు అడిగిన దానికి నిజాయితీగానే నిజమే చెప్తాను. వెళ్దామా స్టూడియో? ఎస్, పదం. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి పఠాన్ ఖాదర్ ఖాన్కి మధ్య కొంత గ్యాప్ ఉంది, విభేదాలు ఉన్నాయన్న మదనపల్లిలో తీవ్రంగా ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? ఇప్పుడు యువగళము పాదయాత్ర జరిగేటప్పుడు సూటిగా కొన్ని క్వశ్చన్లు అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్తారా? 100% సార్. ఖాన్ అంటే నిజాయితీ. ఇప్పుడు రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులుగా మిమ్మల్ని స్థానిక నాయకత్వం విభేదించిన మీరు వేరే రూట్లకు వెళ్ళి హజ్ కమిటీ సభ్యులుగా పదవి పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో వాస్తవం ఎంత? దీని వెనకాల ఎవరున్నారు? వాస్తవం, నేను మాట్లాడేది వాస్తవము. ఓకే, పఠాన్ ఖాదర్ గారు, మీ మీద ఒక చిన్న ఆరోపణ ఉంటుందండి. అది ఆరోపణ మీరే క్లారిటీ చేయాలా. ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నాకు తెలిసి సొంత పార్టీలో కూడా ఎవరికి పనులు జరగల వైసీపీలో. ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళకైతే అస్సలు పనులు జరగల. కానీ పఠాన్ ఖాదర్ ఖాన్ అప్పటి ఎమ్మెల్యేకి ఏం మాయ చేశాడో, ఏం మంత్రం చేశాడో, కానీ పఠాన్ ఖాన్ ఏం పని చెప్పినా, ఏ ఫైల్ పెట్టా క్లియర్ అయిపోతుందన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఏంటంటే ఎమ్మెల్యేకి నాకు మాటలే లేవు. ఆయన దగ్గర పోతే అప్పుడు టీడీపీ వాళ్ళు ఎవరు పోయినా కూడా అధిష్టానము అమౌంట్ డిపాజిట్ చేయమని చెప్పిందని మీకు, ఆ డబ్బు డిపాజిట్ చేయలేని పరిస్థితుల్లోనే మీరు వెనకంజ వేయడంతో టికెట్ క్యాన్సిల్ అయిందని ఒకటి. 2, అప్పటికే అభ్యర్థిగా నియమించిన షాజహాన్ బాషా గారిని కొంత బెదిరించాలన్న ధోరణిలో కూడా మీకు టికెట్ ఆఫర్ చేశారన్న ప్రచారం ఉంది. రెండిట్లో ఏం నిజమంటారు? ఒకసారి అధిష్టానం నిర్ణయించిన తర్వాత అది మార్పులు చేర్పులు గుండెల మీద చేసుకొని చెప్పండి. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గెలుపుకి మీరు కృషి చేశారని గుండెల మీద చేసుకొని చెప్పండి. ప్రమాణపూర్వకంగా అందరికీ నమస్కారం చేస్తాను. మీరు అప్పుడు ఇంకా టికెట్ నాకే కన్ఫర్మ్ అయిపోయిందన్న ధీమాతో మీరు అప్పటి వైసీపీ ముఖ్య నాయకుడుతో మీరు టచ్లోకి వెళ్ళారని, ఆయన ద్వారా డిపాజిట్ మీరు వేయించుకొని ఎన్నికల చివరి మూమెంట్లో మీరు విత్డ్రా చేసుకోవాలని కూడా అనుకున్నారన్న ప్రచారం ఉంది. ఆ నాయకులతో మాట్లాడినట్టు కాల్ రికార్డు కూడా ఉంది. ఇందులో వాస్తవం వైసీపీ పీరియడ్ లో 3 సంవత్సరాలు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, ఇది మీకు కొంచెం ఇబ్బందికరంగానే ఉండొచ్చు, మీకు మనసు నొప్పిని కూడా నొప్పించవచ్చు, కానీ నిజాయితీగా సమాధానం చెప్పండి. 2013 అనుకుంటా మీరు పోతపోడు సర్పంచ్గా పనిచేసే సమయంలో మీరు అక్కడ ఏం పనులు చేయకుండా పనులు చేసినట్లు రాసి కోట్లాది రూపాయలు దండుకున్నారని, అవినీతి అక్రమార్జన ఆర్జించారని మీ ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఇందులో వాస్తవం ఎంత? ఏం సార్, ఏం క్వశ్చన్ చేస్తున్నారు సార్ మీరు? అసలు ఇంత దరిద్రమైన క్వశ్చన్ ఇది మాత్రం నిజాయితీగానే చెప్పాలి. మదనపల్లె తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయని, ఒకరికంటే ఒకరికి పడదని, ప్రోగ్రాంలు చేపట్టాలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని పట్టణంలో తీవ్ర స్థాయిగా చర్చ ఉంది, ప్రచారం ఉంది. ఒక సీనియర్ టీడీపీ నాయకుడిగా ఇందులో వాస్తవం ఉందా లేదా స్ట్రైట్ గా చెప్పండి సార్. దొంగ తిరగడొద్దు. కొంత అయితే ఉంది సార్, లేదని చెప్పడం లేదు. ఎందుకంటే
కాలువను ఆక్రమించారనా లేకపోతే మీరు ఆ కాలువ మీద ఏదో కట్టారనేసి మున్సిపాలిటీ నుంచి జేసీబీ తీసుకుని వచ్చారు దాన్ని కూలగొట్టాలని. అయితే దీని వెనకాల అంటే మీ కొంతమంది ఆరోపణలు చేయడం అంటే దీని వెనకాల ఎమ్మెల్యే ఉన్నారన్న ఆరోపణలు అయితే వినిపించాయి. అది వాస్తవమో కాదు ఎంతవరకు తెలుసు. మీరు వెంటనే రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి మున్సిపాలిటీ వాళ్ళని బెదిరించి అప్పటికప్పుడు బండ్లను పంపించేశారని ప్రచారము ఆరోపణ ఉంది. ఇందులో వాస్తవం. నెల్లూరు బస్ స్టాండ్లో రోడ్డుకుండే కాలువ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి బ్లాక్ అయింది. అయితే మీకు పదవి రావడం ముందు వరకు పఠాన్ ఖాదర్ గారు మదనపల్లి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక గ్రూప్ ఉండదని, ఆ గ్రూప్ లో ఈయన కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తారని, అంటే గ్రూప్ అంటే చిన్నబాబట్ట ఇంకా చాలా మంది ఉన్నారనుకోండి, అందులో మీరు కూడా క్రియాశీలకంగా వ్యవహరించారని, ఈ కారణంగా మీకు ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ కూడా ఉన్నట్లు ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం మీరు అవాస్తవాలు వాస్తవాలు చెప్తారో మీతో మాట్లాడలేమేమో. నిజం ఏమంటే